దేవుని వాక్యం సెలవిస్తుంది, రక్షణ పొందక మునుపు మనందరం కూడా త్రోవ తప్పిపోయిన గొర్రెలం. వీ వర్ లైక్ షీప్ గాన్ అస్ట్రే. ఎవరికి ఇష్టమైన త్రోవలో వారు వెళ్ళిపోయారు. ఇంకొక మాట ఆలోచన చేస్తే, మంచి కాపరి అయిన యేసు ప్రభువు మనల్ని వెదకి రక్షించక మునుపు మనం అపవాదిని మన కాపరిగా పెట్టుకొని అపవాది ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం మనం వెంబడిస్తూ వచ్చాం. సో మనందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోయాము. అయితే ఆశ్చర్యం ఏంటంటే, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన కూడా ఒక గొర్రె పిల్ల వలె మనం పొందవలసిన శిక్షను, శ్రమను, దోషమును ఆయన భరించాడు అనే మాట చూస్తాం. చూడండి 7వ వచనం, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రెపిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు మనం గొర్రెల్లా త్రోవ తప్పిపోయాం. మనం మనకిష్టమైన మార్గాల్లో వెళ్ళిపోయాం. అయితే దేవాది దేవుడు ఈ లోకానికి ఎలా వచ్చాడంటే, హీ కేమ్ లైక్ అ షీప్. దేవుడు తను తాను ఒక గొర్రెతో ఎందుకు పోల్చుకున్నాడు అని ఆలోచిస్తే, ఈ ప్రపంచంలో చాలా జంతువులు ఉన్నాయి, కానీ ఒక గొర్రెలో ఉన్న సౌమ్యత, ఒక గొర్రెలో ఉన్న ఎవరికి హాని చేయని లక్షణం ఇంకే జంతువులో మనకు కనబడదేమో. ఏ గొర్రెనైనా చూడండి, స్లాటర్ చేస్తున్నప్పుడు, వధిస్తూ ఉన్నప్పుడు ఆ గొర్రె ఎదురు దాడి చేసినట్టు కానీ, ఆ గొర్రె ఎవరినైనా బాధించినట్టు కానీ, కరిచినట్లు కానీ కుక్కలు కరుస్తూ ఉంటాయి. లేకపోతే కొన్ని రకాలైన మృగాలు, అడవిలో తిరిగే వైల్డ్ యానిమల్స్ చాలా మనిషిని హాని చేస్తూ ఉంటాయి. కొన్నిసార్లు మనుషుల్ని చంపేస్తూ ఉంటాయి కూడా కొన్ని మృగాలు. కానీ ఒక గొర్రెను మనం గమనిస్తే దాన్ని వధిస్తున్న బుచ్చర్ ఎవరైతే వధిస్తూ ఉన్నాడో ఆ వ్యక్తిని కూడా ఏం చేయవండి, మౌనంగా ఉంటాయి. లేకపోతే చిన్నగా ఆ బాధను ఎక్స్ప్రెస్ చేయడానికి ఒక చిన్న సౌండ్ వస్తుందేమో తప్ప ఒక గొర్రెలో వైలెంట్ యాటిట్యూడ్ కానీ, ఒక వైలెంట్ బిహేవియర్ కానీ, ఒక ప్రతీకారం తీర్చుకోవాలి, తనకు అన్యాయం జరుగుతున్నప్పుడు దాన్ని తిరిగి ఫైట్ బ్యాక్ చేయాలనే మనస్తత్వం, స్వభావం ఒక గొర్రెలో మనకు కనబడదు. దేవుడు ఒక గొర్రె వలె మౌనంగా, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె మౌనంగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు అనే మాట వాక్యంలో గమనిస్తున్నాం. త్రోవ తప్పిపోయిన గొర్రెలం మనం. మనకు తెలుసు, యేసు ప్రభు దగ్గరికి రాకముందు మనం ఎలా తప్పిపోయామో, ఎంత తప్పిపోయామో తెలుసు. కొంతమంది దేవునికి చాలా దూరం వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఒక మాటలో చెప్పాలంటే దేవుడే వాళ్ళని దర్శించకపోయింటే అసలు వాళ్ళు మారే అవకాశమే లేదు. వారి పాపపు స్థితి, వారి జీవితం మారే అవకాశమే లేదు. కానీ త్రోవ తప్పిపోయిన మనల్ని త్రోవలోకి తెచ్చాడు దేవుడు. అయితే ఇప్పుడు మనం గుర్తించాల్సింది ఏంటంటే, దేవుని త్రోవలోకి వచ్చిన మనము, దేవుని కాపరిగా కలిగి ఉన్న మనం కూడా ఒక్కొక్కసారి తప్పిపోయే అవకాశము ఉంటుంది. చూడండి, పిల్లలు కొన్నిసార్లు మనం ఎగ్జిబిషన్కి పిల్లల్ని తీసుకొని వెళ్తే వాళ్ళకి చాలా స్ట్రిక్ట్గా చెప్తాం, ఎగ్జిబిషన్కి తీసుకెళ్తున్నాం మీరు ఎంజాయ్ చేయాలని, మీరు అన్నీ చూడాలని, అన్ని రైడ్స్ ఎక్కాలని, కానీ మమ్మల్ని విడిచిపెట్టి మాత్రం వెళ్ళొద్దు అని పిల్లలకి చాలాసార్లు తల్లిదండ్రులు చెప్తారు. ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ ది ఇన్స్ట్రక్షన్స్, తల్లిదండ్రులు చెప్పిన సూచనలన్నీ ఉన్నా ఈ పిల్లలు వెళ్తారు. కొన్నిసార్లు కొంతమంది పిల్లలు అయితే తప్పిపోతారు కూడా. మళ్ళీ అక్కడ అనౌన్స్మెంట్ చేయించి మళ్ళీ వెతకాలి. వాళ్ళకి నచ్చింది ఏదైనా కనబడితే, వాళ్ళకి అట్రాక్టివ్గా ఏదైనా కనబడితే అమ్మ చేయి, నాన్న చేయి చాలా ఈజీగా వదిలిపెట్టేస్తారు. అంటే వదిలిపెట్టి వెళ్ళడం వల్ల ప్రమాదం ఉందని ఆల్రెడీ అమ్మ చెప్పుంటుంది, నాన్న చెప్పుంటాడు. గట్టిగా అమ్మ నాన్న చేయి పట్టుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నా కొంతమంది వదిలించుకొని మరీ వెళ్ళిపోతారు. ఎందుకంటే ఐ వాంట్ సమ్ ఫన్, ఐ వాంట్ సమ్ ఎంటర్టైన్మెంట్. చాలాసార్లు మనం కూడా అలాగే బ్రతుకుతుంటాం. దేవుడు మన చేయి పట్టుకొని ఉంటాడు, దేవుని చేతిలో మన చేయి పెట్టుంటాం. ప్రతి ఆదివారం వాక్యాన్ని వింటూ ఉంటాము, త్రోవ తప్పకూడదు, దేవుని మార్గంలో నడవాలి, లోక ఆకర్షణలకు లొంగకూడదు, లోకంలో బ్రతుకుతున్నప్పుడు లోక పోకడలను మనం అనుసరించకూడదు, ఇవన్నీ వింటూ ఉంటాం. కానీ సమ్టైమ్స్ చిన్నపిల్లల్లాగా ఎగ్జాక్ట్గా అలాగే ప్రవర్తిస్తాం, త్రోవ తప్పిపోతాం. కొన్నిసార్లు తప్పిపోయిన తర్వాత దేవుడు కూడా జ్ఞాపకం రాడు. ఆ తప్పిపోయిన మార్గంలో ఎదురు దెబ్బ తగిలిన తర్వాత గుర్తొస్తుంది, అయ్యో నేను ఎక్కడి నుంచి వచ్చాను ఇక్కడికి, నేను ఏం చేయడం వల్ల ఈ నష్టం వచ్చిందని. నష్టం వచ్చిన తర్వాత ఆలోచించుకొని అప్పుడు పశ్చాత్తాపడి అప్పుడు దేవుని దగ్గరకు తిరిగి వస్తాం. కానీ దేవుని ఉద్దేశం మన లైఫ్లో పడి దెబ్బలు తిని దెబ్బలు తగిలి ఆ తర్వాత దేవుని దగ్గరికి రావాలని ఆయన చిత్తం కాదండి. ఆయన కాపరత్వంలో అనుక్షణం నడిచే వారంగా, ఆయన సురక్షితమైన రెక్కల నీడలో భద్రపరిచే వారంగా మనం ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు తప్ప ఆయన చేయి పట్టుకొని ఆయన చేయి విడిచిపెట్టి మళ్ళీ లోకంలో తిరిగేసి 1 సంవత్సర కాలం అడ్రస్ లేకుండా. చూడండి, కొంతమంది ఉంటారు, వారిని ఏమంటారంటే బ్యాక్ స్లిడెన్ బిలీవర్స్ అంటారు. అంటే లోకంలోకి జారిపోయిన విశ్వాసులు.
ఈ సంవత్సరం బాగానే ఉంటారు, ఒక మంచి ఉద్యోగం రాగానే, చేతి నిండా డబ్బు రాగానే, ఏ వ్యాధి, ఏ బాధ, ఏ కష్టం లేకుండా దేవుడు చల్లగా చూస్తూ ఉంటే దేవుని చేతిని విడిచిపెట్టేస్తారు, లోకంలోకి వెళ్ళిపోతారు. ఒక చేప సముద్రంలో మిస్ అయిపోయిన తర్వాత చూడండి, దానికి అనుకోవడం చాలా కష్టం. అది ఎటు వెళ్ళిపోతుందో తెలియదు. కొంతమంది లోకంలో అలా మునిగిపోతారు వెళ్ళిపోయి. మళ్ళీ ఏదో ఎదురు దెబ్బ తగిలిన తర్వాత, దేవుని అవసరత వాళ్ళ జ్ఞాపకం వచ్చిన తర్వాత అప్పుడు వస్తారు మళ్ళీ తిరిగి. అంటే చిన్న కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు అని వ్రాయబడినట్లు, బుద్ధి వచ్చిన తర్వాత దేవుని దగ్గరికి చాలామంది తిరిగి వస్తూ ఉంటారు. కానీ దేవుని చిత్తం ఆయనను విడిచి ఎప్పుడు మనం వెళ్ళాలి అని ఆయన ఇష్టపడడం లేదు. మనల్ని కూడా ఎప్పుడు విడిచిపెట్టనని వాగ్దానం చేస్తున్నాడు. నిన్ను విడువను ఎడబాయను, నీ విడువను ఎడబాయనని వాగ్దానాన్ని దేవుని నుండి పొందుకున్న మనం కూడా అదే మాట చెప్పాలి. ప్రభా, ఏది ఏమైనా నిన్ను మాత్రం నా జీవితంలో నేను విడిచిపెట్టను. యోహాను సువార్త 10వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు తన్ను తాను ఒక మంచి కాపరిగా పరిచయం చేసుకుంటూ చాలా మాటలు చెప్పారు. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 7వ వచనం నుండి చదువుకుందాం. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లా, నేను గొర్రెలు పోవు ద్వారమును నేనే, నాకు ముందర వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారునై ఉన్నారు, గొర్రెలు వారి స్వరమును వినలేదు. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపలికి ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటకి వచ్చుచు మేత మేయిచు ఉండును. యేసు ప్రభు గొర్రెలు ప్రయాణం చేయవలసిన, ఎంటర్ కావాల్సిన ద్వారము నేనే అని చెప్పారు. చూడండి, షీప్కు షీప్ పెన్ అంటారు, గొర్రెల దొడ్డి అంటారు. అంటే అవి విశ్రాంతి తీసుకునే స్థలం. రోజంతా పచ్చికలోకి వెళ్తాయి, మేత మేస్తాయి, వాటర్ తాగుతాయి, అడవిలో తిరుగుతాయి, అటు ఇటు సంచారం చేస్తాయి. బట్ ఫైనలీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే, రోజు చివరిలో ఆ గొర్రెలు మళ్ళీ తిరిగి గొర్రెల దొడ్డిలోకి కాపరి దగ్గరకు వచ్చేస్తాయి. అంతేగాని నేను పగలంతా తిరుగుతున్నాను కాబట్టి బయట, రాత్రికి కూడా నేను అడవిలో తిరుగుతానంటే ఏ ఎలుగుబంటో ఏ సింహమో వచ్చి వాటి మీద పడి వాటిని మింగేస్తుంది. ఇప్పుడు యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, గొర్రెలు సురక్షితంగా ఉండాలంటే, క్షేమంగా ఉండాలంటే నేను నా దగ్గరికి రావాలి. ఐ యామ్ ద డోర్, నేనే ఆ ద్వారాన్ని, ఆ ద్వారంలో ప్రవేశించాలి. ఎవరైతే ఈ ద్వారంలో ప్రవేశిస్తారో వారు ఎలా ఉంటారంటే, రక్షింపబడిన వారై లోపలికి పోవచ్చు, బయటకి వచ్చుచు మేత మేయచ్చు నుండును. అంటే అర్థం ఏంటంటే, దేవుని దగ్గరకు వచ్చిన ఎవరినైనా సరే రక్షించే బాధ్యత, మేపే బాధ్యత, సంరక్షించే బాధ్యత, ప్రొవైడ్ చేసే బాధ్యత దేవుడు తీసుకుంటాడు. కొన్నిసార్లు అనుకుంటాం, దేవుని మీద ఆధారపడితే వాట్ డు ఐ గెట్, ఏం దొరుకుతుంది నాకంటే, నీకు కావాల్సినవన్నీ దొరుకుతాయి. హల్లెలూయా. అసలు ఇంకా అనుమానపడాల్సిన అవసరము లేదు. నువ్వు దేవునికి అప్పగించుకుంటే, దేవుని దగ్గరకు వస్తే, దేవుని చేతిలో నీ బ్రతుకును పెడితే, నిన్ను పోషించే బాధ్యత ఆయన తీసుకుంటాడు, సంరక్షించే బాధ్యత తీసుకుంటాడు, కాపాడే బాధ్యత తీసుకుంటాడు. ఏ అడవి మృగాలు నీ మీద దాడి చేయకుండా ఆయనే చూసుకుంటాడు. నీ ప్రతి మూమెంట్, నీ జీవితంలో వేసే ప్రతి అడుగు దేవుడే నీ ప్రక్క నుండి నిన్ను నడిపిస్తాడు. ఇంకొక మాట కూడా యేసు ప్రభు చెప్పారు. చూడండి, 11వ వచనం, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. జీసస్ సెడ్, ఐ యామ్ ద డోర్. ఈ అధ్యాయంలో మనం గమనిస్తే నేనే ద్వారము అన్నాడు. ఇంకొక మాట, నేనే మంచి కాపరిని. మంచి కాపరుల్లా కనబడేవారు కొంతమంది వస్తారు, మోసపోవద్దు. కొన్నిసార్లు చూడండి, మనం అమాయకత్వంతో కొంతమంది నమ్మేస్తూ ఉంటాం. నమ్మేసి మోసపోయిన తర్వాత, వంచబడిన తర్వాత అప్పుడు మేల్కుంటాం. ఈ గత 2-3 రోజుల నుంచి ఒక వార్త ప్రతి వార్తాపత్రికలో, న్యూస్ ఛానల్స్లో చాలా మారుమరోగిపోతుంది. రాజు అనే ఒక వ్యక్తి సింగరేణి కాలరీ అనే ప్రాంతంలో, తెలంగాణలో 6 సంవత్సరాల ముక్కు పచ్చలారని చిన్న పాపను చెరిపేసి ఆ అమ్మాయిని హత్య చేసి చంపేశాడు. ఆ తర్వాత వాడి కోసం చాలా టీవీ ఛానల్స్ వారు గాలించారు. పోలీసులు అయితే 10 lakhs రివార్డ్ ప్రకటించారు. వాడిని ఎవరైనా పట్టుకొని మాకు అప్పగిస్తే 10 లక్షల రూపాయలు ఇస్తాము అని. ఫైనలీ ఆ వ్యక్తి ఈ వార్తలు చూసుంటాడు, ఈ విషయాలన్నీ తెలుసుకొని ఉంటాడు. నా గురించి సోషల్ మీడియాలో వచ్చేసింది, అందరూ నా కోసం వెతుకుతున్నారు, ఇప్పుడు నేను దొరికితే కాలు చెయ్యి తీసేస్తారో లేకపోతే నన్ను చంపేస్తారో ఏం ఆలోచించుకున్నాడో తెలీదు. వెళ్ళి ట్రైన్ ట్రాక్ మీద పడి చనిపోయాడు. పాపమునకు జీతము మరణం. ఒక పసి ప్రాణాన్ని చిదిమేశాడు, ఒక చిన్న బిడ్డను చంపేశాడు.
తాను చేసిన శిక్షకు తన్ను తాను శిక్షించుకున్నాడు. బ్రతకలేడు, బట్టకట్టలేడు, సమాజంలో ఇక గౌరవం ఉండదు, విలువ ఉండదు. నేను చేసిన ఈ నీచమైన కార్యానికి ప్రజలందరి ముందు అవమానాన్ని, ఈసడింపును, అనిపించుకోవడం కంటే నా ప్రాణం నేను తీసుకోవడం మేలనుకున్నాడు. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోయి ప్రతి మనిషి తప్పిపోయాడండి. మన మనసు తప్పిపోయింది, మన బ్రతుకులు తప్పిపోయాయి. దేవుని దగ్గరకు వచ్చి ఎవరు అప్పగించుకుంటారో వారు మాత్రమే యేసు అనే మార్గంలో ఉన్నప్పుడు నేనే మార్గమునని యేసయ్య చెప్పాడు. ఆయన సన్మార్గంలో నడిపిస్తాడు. ఈ లోకంలో చాలామంది చాలా విషయాలు చెప్తూ ఉంటారు. ఇలాంటివి జరిగినప్పుడు పోర్నోగ్రఫీ సైట్స్ బ్యాన్ చేయాలని కొంతమంది చెప్తున్నారు. తర్వాత మద్యపాన నిషేధం చేస్తే మనుషులు తాగిన మత్తులో ఒళ్ళు తెలియకుండా ప్రవర్తించే పరిస్థితులన్నీ ఆగుతాయని ఇలా కొన్ని రెమెడీస్ చెప్తున్నారు. కానీ యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నీ హృదయం కడగబడాలి. నీ హృదయం మారకపోతే, నీ బ్రతుకు మారకపోతే, మత్తు పదార్థాలు నీకు ఇచ్చినా ఇవ్వకపోయినా, అందుబాటులో ఉన్నా లేకపోయినా, మనిషి హృదయం చెడిపోతే మనిషి చేసే కార్యాలు పాప కార్యాలే. యేసు ప్రభు చెప్పిన మాట, నేను గొర్రెలకు మంచి కాపరిని, ప్రాణం తీయడానికి నేను రాలేదు, ప్రాణం ఇవ్వడానికి వచ్చాను. లూకాసు వార్త 15వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అక్కడ కూడా ఒక కాపరి మనకు కనబడతాడు. ఆ కాపరి లాంటి వాడేనండి మన పరలోకపు తండ్రి కూడా. లూకాసు వార్త 15వ అధ్యాయంలో 4వ వచనం నుండి మనం చదువుకుందాం. లూకాసు వార్త 15వ అధ్యాయము 4వ వచనం. మీలో ఏ మనుషునికైనా 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరకు వరకు దానిని వెదక వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషముతో దాన్ని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి, మీరు నాతో కూడా రండి, నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. పరలోకంలో సెలబ్రేషన్ జరుగుతుందంట. ఎప్పుడు పరలోకంలో దేవుడు ఆనందిస్తాడు? ఎప్పుడు? తప్పిపోయిన పాపి, తప్పిపోయిన గొర్రె దేవుని దగ్గరకు వస్తే. అపవాదికి ఒక మాట బైబిల్ గ్రంథంలో మనం చూస్తాము, హత్య చేసేవాడు, నాశనం చేసేవాడు. మన జీవితం నాశనం అవుతుంటే సంతోషించే మొట్టమొదటి వ్యక్తి అపవాదే. కానీ మనం నష్టపోతుంటే, మనం బాధపడుతుంటే, మనం నాశన మార్గంలో వెళ్తుంటే బాధపడేది, మన కొరకు ఆరాటపడేది, తాపత్రయపడేది అఫ్కోర్స్ కన్న తల్లి కన్న తండ్రి ఉండొచ్చేమో, కానీ వారికంటే ఎక్కువగా ప్రాణం పెట్టిన రక్షకుడైన యేసుప్రభు, మంచి కాపరి అయిన యేసుప్రభు మన కొరకు ఆరాటపడతాడు. ఇక్కడ 99 గొర్రెలు సురక్షితంగా క్షేమంగా గొర్రెల దొడ్డిలో ఉంటే ఆ కాపరి హ్యాపీగా ఫీల్ అవ్వడంట. ఈ 99 ఉన్నాయి కదా చాలని, ఒక్క గొర్రె తప్పిపోతే దాన్ని వెదకడానికి వెళ్తాడు, సమయం తీసుకుంటాడు, శ్రమ పడతాడు, దాని విషయంలో శ్రద్ధ చూపిస్తాడు. నీ కుటుంబంలో ఒకవేళ 4 ఉంటే 3 రక్షణ పొందారేమో, ఒకరు రక్షణ పొందలేదేమో. బహుశా తల్లిగా నీవు ఆవేదన చెందుతున్నావు ఆ రక్షింపబడని వ్యక్తి కొరకు. నీకు నీ కుటుంబీకుల పట్ల ఎంత తాపత్రయం ఉందో నీ పరలోకపు తండ్రికి కూడా అంతే తాపత్రయం ఉందని గుర్తించు. ప్లీజ్ నో దట్ గాడ్ హ్యాస్ అ గ్రేట్ కన్సర్న్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. బైబిల్ గ్రంథంలో ఆదికాండం నుంచి మనం గమనించినట్లయితే దేవుడే కుటుంబాన్ని కట్టాడు, కుటుంబ వ్యవస్థను కట్టాడు. కుటుంబం అంతా రక్షణ పొందాలని కూడా దేవుని ప్రణాళిక. ఇట్ ఈస్ నాట్ గాడ్స్ విల్ దట్ యూ షుడ్ బీ సేవ్డ్ అండ్ దట్ యువర్ ఫ్యామిలీ షుడ్ పెరిష్. నువ్వు ఒక్కటే రక్షణ పొంది కుటుంబం అంతా రక్షణ పొందకుండా ఉన్నా దేవుడు పర్వాలేదులే, ఒక్కరు రక్షించబడ్డారు కదా చాలు అని సంతోషించాడు. నిన్ను వెలిగించాడంటే నీ చుట్టూ ఉన్నవారు, నీ కుటుంబాన్ని నీవు వెలిగించాలి. నీవు కాపరి దగ్గరకు వచ్చావంటే కాపరి దగ్గరికి రాని మిగతా గొర్రెలను కాపరి దగ్గరకు నడిపించే బాధ్యత నీవు తీసుకోవాలి. ఒక్క పాపి రక్షించబడితే పరలోకంలో గొప్ప సంతోషం ఉంటుందని వాక్యం సెలవిస్తుంది. నేను రక్షించబడినప్పుడు నాకు తెలుసు పరలోకంలో దేవుడు సంతోషించాడు. ఎందుకంటే దేవుని దగ్గరకు రాకముందు ఐ నో వాట్ మై లైఫ్ వాస్. నా జీవితం ఎలా ఉండేది నాకు తెలుసు. నేను రక్షణ పొందినప్పుడు నా పరలోకపు తండ్రి నన్ను చూసి ఆనందించి, నేను అనుకుంటాను దేవుని ఆరాధిస్తున్న ప్రతిసారి, దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్న ప్రతిసారి నాకు దేవుని ముఖం కనబడకపోవచ్చు, కానీ బట్ ఐ కెన్ ఇమాజిన్, నేను ఊహించుకుంటాను ఏమని తెలుసా, నా యేసే నన్ను చూసి నవ్వుతున్నట్లు.
చూడండి, ఒక బిడ్డ స్టేజ్ మీదకి వెళ్ళి ఒక కప్పో లేకపోతే గోల్డ్ మెడలో సంపాదిస్తుంటే ఆ ఆడియన్స్లో కొన్నిసార్లు కొన్ని టీవీ ఛానల్స్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని జూమ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ ముఖంలో ఆనందం అది చాలా బాగుంటుంది, క్యాప్చర్ చేస్తారు ఆ మూమెంట్ని. ఒక కొడుకు స్టేజ్ మీదకి వెళ్ళి గోల్డ్ మెడల్ తీసుకుంటుంటే తల్లి అక్కడ ఎదురు సీట్లో కూర్చుంటే ఆమె ఎక్స్ప్రెషన్స్ ఏంటి, ఆమె ఆనందం ఏంటి క్యాప్చర్ చేయాలని చూస్తాడు. నేను అనుకుంటాను, యేసుకి ఇష్టమైన పనులు నీవు నేను చేసిన ప్రతిసారి ఆయన ముఖాన్ని ఒక్కసారి మనం జూమ్ చేసి చూస్తే హీ విల్ బీ సో హ్యాపీ. ఎంత సంతోషిస్తాడు, ఎంత ఆనందిస్తాడు. నేను రక్షించిన ఈ బిడ్డ నాకు ఆనందాన్ని కలుగచేసి నన్ను సంతోషపెడుతుంది, నా కోసం ఆలోచన చేస్తుంది. ఒక్క పాపి రక్షణ పొందితే పరలోకంలో గొప్ప సంతోషము అని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు మనందరం దేవుని మన కాపరిగా కలిగి ఉన్నాం. కొంతమంది అయితే ప్రతిరోజు యెహోవా నా కాపరి నాకులేం కలగదని రోజు చెప్పుకుంటారు. వెరీ గుడ్. పిల్లలకు కూడా ఫస్ట్ నేర్పించే వర్స్ అదే. మా పిల్లలకు కూడా ముగ్గురికి ఫస్ట్ నేర్పించిన వాక్యం అదే, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. ఈ లేమి అంటే అది ఏదో వర్డ్ తెలియదు కదా. అప్పుడప్పుడు మా నిత్య అనేది నాకు ఏమీ కలగదని, ఏమీ కలగదు కాదు నాన్న, లేమి ఏ లేమి ఉండదు. సరే, అది రోజు చెప్పుకుంటూ ఉండొచ్చు, లేకపోతే మన ఇంట్లో ఆ వాక్యం తీసుకెళ్ళి గోడ మీద మనకు కనపడే ప్లేస్లో పెట్టుకోవచ్చు. బట్ దేవుని కాపరత్వం కింద గొర్రెలలో, లేకపోతే దేవుని ఇఫ్ వీ హ్యావ్ గాడ్ యాజ్ అ షెపర్డ్, దేవుని మన కాపరిగా కలిగి ఉంటే మనలో ఉండవలసిన 3 ప్రాముఖ్యమైన అనుభవాలు ఉదయకాల సమయంలో చెప్తాను. అవి మనం ధ్యానం చేసుకొని స్తుతి ఆరాధనలోకి వెళ్దాం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. 1 John chapter 3 verse 9. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో ఎలా తెలుస్తుందంట? రోజంతా పాపం చేస్తూ ఉంటే వాడు అపవాది పిల్లోడే, అపవాది ముద్దు బిడ్డ. దేవుని ముద్దు బిడ్డలు ఎవరు? దేవునికి ఫేవరెట్ ఎవరు? దేవునికి ఇష్టలు ఎవరు? దేవుని గుంపులో ఉన్నవారు ఎవరు? దేవుని కుటుంబీకులు ఎవరు? దేవుని సంబంధికులు ఎవరు అంటే పాపము చేయని వారు, పాపం చేయకుండా ఉండడం కొరకు ప్రయాసపడేవారు. ఇట్స్ నాట్ ఈజీ. పాపం చేయడం ఈజీ, అబద్ధాలు చెప్పడం చాలా ఈజీ, దొంగతనం చేయడం ఈజీ, ఇతరుల కష్టాన్ని దోచుకోవడం ఈజీ, అక్రమంగా బ్రతకడం ఈజీ, కాంప్రమైజింగ్ లైఫ్ బ్రతకడం చాలా ఈజీ. కానీ పాపం చేయకుండా నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయము, యథార్థమైన మనసు, దేవునికి ఇంపైన జీవితం చాలా కష్టం. కానీ దేవుని బిడ్డలకు ఉండే లక్షణం ఏంటంటే యూ విల్ స్ట్రైవ్ అండ్ థ్రైవ్ టు లివ్ అ లైఫ్ దట్ ఈస్ ప్లీజింగ్ టు గాడ్. పాపం చేయను, ప్రాణం పోయినా పర్వాలా. కొంతమంది కొన్ని గ్రంథాల్లో ఉంటుంది ప్రాణం పోయే పరిస్థితులు అంటే అబద్ధం చెప్పచ్చు అంట. కానీ బైబిల్లో అలా లేదండి. బైబిల్లో రాజీ పడే అనుభవాలు ఎక్కడా చూడం మనం. నీ పై అధికారిని మెప్పించడానికి మరి ఆయన దయ కావాలి కాబట్టి అన్యాయం చేయొచ్చులే, వాళ్ళు చెప్పిన తప్పు పనులన్నీ చేయొచ్చు అని బైబిల్లో వ్రాయబడలేదు. బైబిల్లో డబుల్ స్టాండర్డ్స్ ఎక్కడా చూడం. సత్యం అంటే సత్యం, యథార్థత అంటే యథార్థత. మన దేవునిలో దెర్ ఇస్ నో షాడో ఆఫ్ టర్నింగ్ అనే మాట ఉంటుంది. పాపం యొక్క నీడ కూడా ఆయనలో కనబడదంట. హల్లెలూయా. నాట్ ఈవెన్ అ షాడో. సో మొట్టమొదటిది, దేవుని సంబంధికులు, దేవుని కుటుంబీకులు, దేవునికి చెందిన వారు పాపము చేయరు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, మందిరానికి వస్తున్నాను, కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నాము, ప్రతిరోజు వాక్యం చదువుకుంటున్నాను, ప్రతిరోజు కాసేపైనా ప్రార్థన చేసుకుంటాను, వెరీ గుడ్, ఎక్సలెంట్. అయితే నా వ్యక్తిగత జీవితానికి వచ్చేసరికి, మన వ్యక్తిగత జీవితంలోకి వచ్చేసరికి పాపం చేయడానికి ఇష్టపడుతున్నానా లేదా? పాపం చేసినప్పుడు నా మనస్సాక్షి నన్ను గద్దిస్తుందా? పాపం చేస్తూ కూడా చీమ కుట్టనట్టుగా సెన్సేషన్ కూడా లేకుండా హ్యాపీగా ఉన్నానంటే మనం దేవుని సంబంధికులుగా బ్రతకడం లేదన్నమాట. ఇది మనకి ఎవరో వచ్చి మనకు పరీక్ష పెట్టి మనకి సర్టిఫికేట్ ఇవ్వక్కర్లేదండి, మనకి మనం ఇచ్చుకునేది ఇది. ఒక భర్త చెప్పక్కర్లేదు భార్యకి నువ్వు దైవికంగా బ్రతకట్లేదని. ఒక పిల్లలు వచ్చి తల్లికి చెప్పక్కర్లేదు అమ్మా నువ్వు తప్పిపోతున్నావు అని. మనకు మనం ఆలోచించుకుంటే, మనల్ని మనం స్వపరీక్ష చేసుకుంటే మనకు అర్థమైపోద్ది మనకి ఎవరు ఇవ్వక్కర్లేదు సర్టిఫికేట్. సో మొట్టమొదటిది, దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చేయడు. ఒకవేళ పొరపాటున పాపం చేసిన ఒక గొర్రె వెళ్ళి బురదలో
అనుకోకుండా అకస్మాత్తుగా యాక్సిడెంటల్గా పడితే వెంటనే లేచి తన్ను తాను కడుక్కోవడానికి, శుద్ధి చేసుకోవడానికి ఎంత ఆరాటపడుతుందో అదే ఆరాటం మనలో ఉంటే మనం దేవుని సంబంధికులుగా బ్రతుకుతున్నట్లే. రెండవది, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చూడండి. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమా స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమయందు నిలిచియుండు వాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. దేవునిలో ఉన్నాము అంటే ప్రేమలో ఉండాలి. ప్రేమ అంటే ఏంటి? మళ్ళీ లోకంలో ప్రేమకు బోల్డ్ అని డెఫినిషన్స్. మొన్న స్త్రీల మీటింగ్లో తామారు అనే ఒక యవనస్త్రాలి జీవితంలో జరిగిన ఒక వెరీ అన్ఫార్చునేట్ థింగ్, ఒక దౌర్భాగ్యకరమైన విషయం. ఒక మాటలో చెప్పాలంటే పాత నిబంధన గ్రంథంలో ఒక డార్క్ చాప్టర్ అని చెప్పుకోవచ్చు. ఒక అమ్మాయి జీవితంలో జరిగిన డార్క్ చాప్టర్ మొన్న వెన్స్డే విమెన్స్ మీటింగ్లో చెప్పడం జరిగింది. స్త్రీలైన వారి చెల్లెమ్మలు ప్రతి ఒక్కరు వినండి ఖచ్చితంగా. చాలా అమూల్యమైన మాటలు పరిశుద్ధాత్మ దేవుడు ఆ రోజు మాట్లాడారు. ఆమె తామారు అనే అమ్మాయి యొక్క హాఫ్ బ్రదర్ అవుతాడంటే, దావీదు ఒక భార్యకు పుట్టిన వ్యక్తి అమ్నోన్ అయితే ఇంకొక భార్యకు పుట్టిన వ్యక్తి తామారు హాఫ్ బ్రదర్, అన్న వరుస అవుతాడు. ఆ అమ్మాయి జీవితాన్ని పాడు చేసేసి ఆ అమ్మాయిని ముందేమో ప్రేమ ఉన్నట్లు నటించి ఆ తర్వాత ఆమెను ద్వేషించడం ప్రారంభిస్తాడు. ఈ లోకంలో కొన్ని ప్రేమలు అలాగే ఉంటాయండి. ఇవి నిజమైన ప్రేమలు, స్వచ్ఛమైన ప్రేమలు కాదు. ఈ లోకంలో స్వచ్ఛత అనే మాట చాలా తక్కువ, కరువు అయిపోయింది. స్వచ్ఛమైన నూనె అంటారు, స్వచ్ఛమైన నెయ్యి అనగానే కొనేస్తాం పైన స్వచ్ఛమైన అనే మాట చూసి. కానీ లోపల ఎంత స్వచ్ఛత ఉంటుందో మనం పరీక్షిస్తే కానీ స్వచ్ఛమైన తేనె అండి. ఇంటికి వస్తే అది బెల్లం పాక ఉంటుంది, అది తేనె ఉండదు. స్వచ్ఛమైన ప్రేమ దేవుని దగ్గర తప్ప ఎక్కడా దొరకదు. డోంట్ లుక్ ఫర్ పర్ఫెక్ట్ లవ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. అలా వెతికావంటే డిసప్పాయింట్ అవుతావు ఖచ్చితంగా. దేవుని యందు నిలిచియుండు వాడు ప్రేమ యందు నిలిచియుండును. ఎందుకంటే దేవుని యందు నిలిచి ఉన్నవాడు దేవుని ప్రేమను అన్లిమిటెడ్గా పొందుకుంటూ ఉంటాడు. దేవునిలో నిలిచి ఉంటే వీ విల్ ఎక్స్పీరియన్స్ గాడ్స్ లవ్. దేవుని ప్రేమను అనుక్షణము అనుభవపూర్వకంగా తెలుసుకుంటాం కనుక మనము ప్రేమలో నిలిచి ఉంటాం. అంటే అర్థం ఏంటంటే ప్రేమ పొందుకోవడమే కాదు, ప్రేమ చూపించడంలో కూడా మనం ప్రోయాక్టివ్గా ఉంటాం. కొన్నిసార్లు మన పరిస్థితి ఎలా ఉంటుందంటే అన్నీ నాకే కావాలి కానీ నేను మాత్రం ఏమీ ఇవ్వను. వీ ఫీల్ దట్ రిసీవింగ్ ఇస్ బ్లెస్సింగ్. చాలాసార్లు మనం అనుకుంటాం పొందుకోవడం ఆశీర్వాదం అని, కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత. ఎంతమంది ఇచ్చి బ్లెస్డ్ అని ఫీల్ అయ్యారండి? మీరు ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఏమన్నా ఎవరికైనా ఇచ్చి చూడండి, ఏదైనా అవ్వచ్చు. ఆ రోజు ఎంత ఆనందం వస్తుందో మాటల్లో చెప్పలేం. మనం తీసుకున్నప్పుడు వచ్చిన ఆనందం కంటే ఇతరులకు ఇచ్చినప్పుడు వచ్చే ఆనందం డబ్బుతో కొనలేని ఆనందం. అది కూడా వెన్ యూ డూ ఇట్ విత్ లవ్, ప్రేమతో చేస్తా. ఒక కూర వండినా ప్రేమతో, ఒక మాట మాట్లాడినా ప్రేమతో, ఒక సహాయం చేసినా ప్రేమతో, ఇంకా వేరే ఏం తప్పుడు ఉద్దేశాలు లేకుండా ప్రేమతో, దేవుని ప్రేమలో నిలిచి ఉంటే మందిరానికి వచ్చినా ఎలా రావాలి? ప్రేమతో రావాలి. హల్లెలూయా. మా మీద కాదు, దేవుని మీద ప్రేమతో. హల్లెలూయా. కొన్నిసార్లు అమ్మ కోసం వస్తారు, నాన్న కోసం వస్తారు, ఎందుకోసమో వస్తారు తెలియదు మందిరానికి. దేవుని మీద ప్రేమతో దేవుని స్తుతించి ఆరాధించాలంటే పాడాలి కాబట్టి పాడుకుంటారులేండి. అక్కడికి వైరోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు పాడుకుంటారు. ప్రేమతో, దేవుని ప్రేమలో మనము నిలిచి ఉండాలి. 3వ మాట చూసుకొని ముగించుకుందాం. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. 3 అనుభవాలని చెప్పాను కదండి. దేవుని సంబంధికులు, దోస్ హు బిలాంగ్ టు గాడ్, దోస్ హు ఆర్ ఇన్ గాడ్స్ ఫ్యామిలీ, దేవుని కుటుంబంలో ఉన్నవారు, దేవునికి చెందినవారు 3 అనుభవాలు కలిగి ఉంటారు. ఒకటి, పాపం చేయరు. పొరపాటున పాపం చేసినా వెంటనే మేల్కుంటారు, పశ్చాత్తాపడతారు, దేవుని క్షమాపణ అడుగుతారు, తిరిగి కూడగట్టుకొని శక్తిని పరిశుద్ధంగా జీవించడానికి తాపత్రయపడతారు. రెండవది, దేవుని ప్రేమలో నిలిచి ఉంటారు. మూడవది, దేవుని సంబంధికులు, దేవుని మూలంగా పుట్టినవారు లోకమును జయించుదురు. జయించే అనుభవము, ఓవర్కమర్. యూ విల్ బీ అన్ ఓవర్కమర్. జయించడం అంటే ఏంటి? ఎవరి మీదకి వెళ్తానండి నేను యుద్ధానికి జయించడానికి? కోడలు అత్తగారి మీదకి వెళ్ళి జయించడమా? భార్య భర్త మీదకి వెళ్ళి జయించడమా?
భర్త లేకపోతే ఇంట్లో తండ్రి పిల్లల మీదకి వెళ్ళి వాళ్ళని కొట్టేసి వాళ్ళని ఇబ్బంది పెట్టేసి జయించేసాను అనుకోవడమా? వాట్ డస్ ఇట్ మీన్ టు లివ్ అ విక్టోరియస్ లైఫ్? దేవుని మూలంగా పుట్టిన వారు జయిస్తారు. ఏం జయిస్తామంటే శోధనను జయిస్తాము, పాపాన్ని జయిస్తాము, లోకాన్ని జయిస్తాం. హల్లెలూయా. పలానా సహోదరి పలానా శోధనను జయించిందని న్యూస్ పేపర్లో హెడ్లైన్స్లో రావండి. నోబడి నోటీసెస్. కొన్నిసార్లు ఎవ్వరికీ తెలీదు. మనం పాటుపడే యుద్ధాలు ఎవ్వరికీ తెలియదు, మనకొక్కరికే తెలుసు. కొన్నిసార్లు ఆ యుద్ధాలు ఎలా ఉంటాయంటే మన మనసులోనే జరుగుతుంటాయి. యు నో హౌ మచ్ యు ఆర్ ట్రబుల్డ్ ఇన్ యువర్ మైండ్. నీ మనసులో అపవాది నిన్ను ఓడిపోవాలనే తలంపులు, నిన్ను ఓడగొట్టాలనే తలంపులు నీ మనసులో ఎంతగా వస్తుంటాయి నీకు ఒక్కలకే తెలుసు. కొన్నిసార్లు నేను బయటకు నిమ్మలంగా ఉన్నాను అనిపిస్తుంది, కానీ నా లోపల వెళ్ళే తుఫాను మాత్రం మనకొక్కళ్ళకే తెలుస్తుంది కొన్నిసార్లు. అయితే దేవుని మూలంగా పుట్టిన వారు లోకమును జయించిన, దట్ మీన్స్ యూ విల్ ఓవర్కమ్ విత్ ద హెల్ప్ ఆఫ్ గాడ్. దేవుని శక్తితో మనము జయిస్తాము. మీరు అనుకోవచ్చు, నాకు వచ్చే శోధనలు ఎంత పెద్దవో మీకు తెలియదండి. నాకు వచ్చే శోధనలు ఎంత పెద్దవో మీకు తెలీదు. నాకు వచ్చే శోధనలు జయించడానికి నా దగ్గర శక్తి లేదు, అది మీకు తెలియదు. అందుకే చెప్తున్నారు బాగానే, జయించేయండి అని చెప్పడం చాలా ఈజీ. జయించాలంటే ముందు కాన్ఫిడెన్స్ ఉండాలి. జయించాలంటే నాలో శక్తి ఉంది, బలం ఉంది అనే ఒక గ్రహింపు రావాలి. ఐఎమ్ ఎక్విప్డ్, నా దగ్గర అన్ని ఆయుధాలు ఉన్నాయి, నేను వెళ్ళి యుద్ధం చేయడానికి అన్నప్పుడే వెళ్తాం ముందుకి. ఓడిపోతాం అన్నప్పుడు కొంతమంది ఇంట్లోనే కూర్చుంటారు. నేను వెళ్ళనండి, ఎందుకంటే నాకు తెలిసి నేను ఓడిపోతాను. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, మీరు జయించారు. దేవుని మూలంగా పుట్టిన వారు జయిస్తారు అని ఉంది. ఇక్కడ ఏమని ఉందంటే మీరు జయించేశారు. దేవుడు ఊరికే జయించేశారు అని చెప్పట్లేదు, ఎలా జయిస్తారో కూడా చెప్తున్నారు. గాడ్ ఈజ్ ఆల్సో ట్రైంగ్ టు గివ్ అస్ అ రీజన్ హౌ వీ కెన్ బీ విక్టోరియస్. కొన్నిసార్లు చూడండి, పిల్లలు పాస్ అయిపోయావు ఎలా అవుతాను, పరీక్ష రాయలేదు ఎలా పాస్ అవుతాను. ఇప్పుడు మొన్న 10th క్లాస్లో ఇచ్చేశారు కదండి, గ్రేడ్స్ ఇచ్చేశారు, మార్క్స్ ఇచ్చేశారు. ఆ ముందు ఇయర్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి పాస్ అయిపోయారు. ఇప్పుడు 10th క్లాస్ బ్యాచ్ ఎంత హ్యాపీయో, పరీక్షలే రాయకుండా సక్సెస్, పరీక్షలే రాయకుండా ప్రమోషన్. కానీ అన్నిసార్లు అలా జరుగుతుంది అనుకుంటే జరగదు. దేవుడు చెప్తున్నాడు, మీరు జయించారు. ఎలా జయించారంటే మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. హల్లెలూయా. నీకు తెలుసా అది? నీలో ఉన్న దేవుడు, నీలో ఉన్న దేవుని శక్తి ఎంత గొప్పదంటే లోకంలో 10,000 మంది కాదు 10 కోట్ల మంది నీ మీదకి లేసి వచ్చినా, నీకు విరోధంగా వచ్చిన నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్ప. నా గొప్పతనం వల్ల కాదు నేను చేయించేది, నాలో ఉన్న శక్తి, నాలో ఉన్న జ్ఞానం, నాలో ఉన్న వివేకం, సామర్థ్యం, పరాక్రమం ఏమి కాదు. నాలో ఉన్నవాడు, నాలో ఉన్న దేవుడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. హల్లెలూయా. ఓడిపోతాననే ఆలోచన, అనుమానం, సందేహం రాగానే మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వాక్యము ఇదే. కొన్నిసార్లు వాక్యాలు గుర్తుండవు, అన్నీ గుర్తుంటాయి కదండి. టీవీలో వచ్చే యాడ్స్ గుర్తుంటాయి, సినిమా ట్యూన్లు గుర్తుంటాయి, అన్నీ గుర్తుంటాయి, కానీ వాక్యాలు మాత్రం అస్సలు గుర్తుండవు. కానీ ఈ వాక్యం జ్ఞాపకం ఉంటే నీకు శోధన వచ్చినప్పుడు, నీకు శత్రువు నీ మీద దాడి చేస్తున్నప్పుడు ఈ వాక్యాన్ని నువ్వు తిరిగి వాడాలి అపవాదితో పోరాడడానికి. హల్లెలూయా. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. కనుక దేవునికి చెందినవారు, దేవుని సంబంధులు మొదట ఏం చేస్తారు? 3 విషయాలు చెప్పాను కదండి. దేవునికి చెందిన వారిలో ఉండే 3 ప్రాముఖ్యమైన అనుభవాలు. 1, పాపం చెయ్యరు. 2వదిగా దేవుని ప్రేమయందు నిలిచి ఉంటారు. 3వదిగా జయించే అనుభవాలను కలిగి ఉంటారు. అట్టి అనుభవాలను, అట్టి కృపను దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమెన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ర మహోన్నతుడానికి స్తోత్రాలు. నీవు మాట్లాడిన నీ మాటలను బట్టి వందనాలు ప్రభా. మాలో ఉన్న మీరు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడో ప్రభా, నీకు స్తోత్రాలు. గొప్ప దేవుడో మా పక్షంగా ఉన్నావు కనుక వందనాలయ్యా. నీ సంబంధికులుగా, నీ కుటుంబీకులుగా, నీ బిడ్డలుగా ప్రభా ఈ లోకంలో మేము జీవించడానికి నీ సహాయం, నీ కృపణ సమృద్ధిగా మాకు దయచేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.